టైం అయిపోతుంది. నీకోటి కావాలా? వేయ్. ఇంకా అల్లుడు నేను ఉన్నాం. పెను తుఫారు తలంచి మొగుళ్ళు కట్టరు. వరదలు వచ్చి అంత కొట్టుకుపోతాం టీవీలో అని చెప్పారా? లేదు. మరి వెళ్ళేటి ముగ్గురు కలిసి మూకుళ్ళ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారా? గుడికి వెళ్తారు. అప్పుడు తినకుండా కదా వెళ్ళాలా? అర్చన ఇసరికి ఆలస్యం అవుతుందంట. ఆకలి ఎత్తి పూజారిని కూడా పీకి తింటారు వీళ్ళు. ఏ గుడికి వెళ్తున్నారా? అంటే అన్నదానంలో ఒక అరబత్తా బియ్యం ఎక్కువమని చెప్దామని. మావయ్య గారు మిమ్మల్ని ఒక యాంగిల్లో చూస్తే కవచ కుండలాలని కర్ణుడిలా కనబడతారండి. ఎందుకు? ఈ బ్యాచ్ని నాల పోషించారంటే మీరు ఎన్ని త్యాగాలు చేసి ఉండాలి. నా గొడవ వదిలేయి. ఆహారం కోసం ఆళ్ళు కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. మీరు ఇలా రియాక్షన్లు ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు కౌంటర్లు వేస్తూనే ఉంటారు. పదండి. అబ్బా అల్లుడు ముందు దీనికి పెళ్లి చేసేయాలి. అల్లుడు ఎవరికి? దీనికి గుత్తంకాయ కూర దేంతో చేస్తారు చెప్పవే? పప్పు గుత్తుతో. అది గుత్తి గుత్తి కలిసేం దాని లాజిక్. ఇక అదా దీనికి మ్యారేజ్ చేయాలంటే మ్యాజిక్ జరగాలి. అవసరం లేదు. మనం అనాలే గాని ఫోటోకే తాళి కట్టేస్తారు. తర్వాత ఆడి ఫోటోకి దండ వేస్తారు. నా పెద్ద కూతురులా కాదు, నా చిన్న కూతురికి పెద్ద సంబంధం చేస్తాను. ఇంకా ఆగితే పెద్దోడినిచ్చే చెయ్యాలి. మావయ్య గారు ఓపిక్కి ఒలింపిక్స్ లో మెడల్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని లొంగబెట్టి మొత్తం అని మీ మెల్ల వేసేయాలండి. థ్యాంక్ యూ. మగాడు పెళ్లికి ముందు ఉన్నట్టు పెళ్లి తర్వాత కూడా ఉంటే అసలు గొడవలే ఉండవు. ఆడవాళ్ళు పెళ్లి తర్వాత ఉన్నట్టు పెళ్లికి ముందు ఉంటే అసలు పెళ్లిళ్ళే జరగవు. మా అయ్యగారు కడుపు నిండిపోయిందండి, ఇక టిఫిన్ చేయగలదు. వాళ్ళు కూడా మనకేం ఉంచలేదులే. మావయ్య గారు మీరు శాస్త్రవేత్త కనిపెట్టేశారు. సావిట్లో దోళ్ళు, ఇంట్లో ఈళ్ళు ఎంత తింటారో నాకు బాగా తెలుసు. సీన్ కట్టేస్తారా? సర్లే, కార్లో పెట్రోల్ ఉందా? ఏ టీ మాత్రం దానికి పెట్రోల్ వేసి అంటించేసుకుంటావా? కాదు, గుడికి వెళ్తాం. ఏ రూట్లో వెళ్తారో చెప్తే రోడ్లు కలిగేస్తాం. అయినా కార్ కోసం బాగా నడుపుకోవడం ఏంటే? గవర్నమెంట్ మన కోసం ఫ్రీ బస్సులు వేసింది, అందులో పోదాం పదండి. గవర్నమెంట్ ప్లాన్ కూడా అదే. ఏది? ఫ్రీగా వస్తుంటే ఖర్చు పెట్టుకుని ఇలా కార్లు బళ్ళు ఎందుకు తెస్తారు మాయ గారు? కొట్టుకుంటూ తిట్టుకుంటూ అందరూ కలిసి ఒకటే బస్సులో పోతారు. అది వీళ్ళు ఇడిగా వదిలేస్తే బళ్ళు వేసుకుని రోడ్డు మీద వెళ్తున్న జనాలు గుద్దేస్తారు. అదే ప్లాను, యాక్సిడెంట్ రేట్లు తగ్గించడానికి. కొంతమంది తెలివైన ఆడంగులు అయితే ఫోన్లో వాల్ పేపర్ కి బదులు ఆధార్ కార్డు పెట్టుకుంటున్నారంట. బ్యాగ్ నుంచి కార్డు తీసి చూపించే లోపు సీట్లు కొట్టేస్తున్నారు. ఒకవేళ మనం ఎక్కితే? మొన్న ఒక ఆవిడ డ్రైవర్ని వెనక్కి వెళ్ళి కూర్చోమందట సీటు కోసం. మనం ఎక్కితే అయినా మీకు విషయం చెప్పనా? మెట్రోలో గానీ బస్సులో గానీ ట్రైన్లో గానీ నిలబడున్న లేడీస్ సీటు కోసం చూసేది ఎవరు వంకండి? కూర్చుని ఉన్న మగాళ్ళంక. ఆడవాళ్ళంక చూస్తారండి? వాళ్ళకి తెలుసు మాయ గారు మనం త్యాగమూర్తులు చూడగానే సీటు చెత్తమని. బాగా రెచ్చిపోతున్నాడే. రండి, డ్రైవర్లు కండక్టర్లు కిటికీల్లో దూకేస్తున్నారంట. అయినా పర్లేదు, ఎక్కేద్దాం పదవే. ఎందుకు ఎక్కాలి? ఆ కార్ ఎట్టింది నాన్న, అంటే మందే. వచ్చారా? అయితే పని చేయవే, కార్ 2 ముక్కలు చేసి ఇంజిన్ మీ ఎక్కకిచ్చి డిక్కి నువ్వు ఉంచుకో. చింతినమ్మా. కార్లో కాలెట్టిన కీస్మిస్ చెయ్యేసిన తెలుసు కదా ఏం జరుగుద్దా. మాయగారు పెసరటుప్మా తింటారా? అల్ల ముక్కలు ఎత్తారా? ఎన్ని కావాలంటే అన్ని వేస్తారు. అయితే తింటాను. మరి చూస్తారా రండి. మరి చూసావా, కారు మీద చేస్తేనే ఒప్పుకోవట్లేదు, ఇంకా ఆస్తి కూడా అల్లుడి చేతిలో పెడితే. గుడికి వెళ్ళొచ్చాక చెప్తా. డోర్ తెస్తాను ఉండండి. చూసావా అల్లుడు దాని పొగరు? బోడి కారుకే మా నాన్న ఎట్టాడు అంటుంది. ఇంకా దాని పేరున ఆస్తి గాని రాస్తే కొడుతున్నావా? దానికి కారు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు? ఒకటో గేరు తప్ప మిగతా గేర్లు ఏం వాడదు. గేరు మార్చి లోపల గేట్ని గుద్దేద్దు. కారు పోద్దని కాదు, ఏ కాలో ఎరగొట్టుకుంటుందని. ఇంకా మీ చిన్న కూతురు చూసారా? దానికి గాని కారు ఇచ్చామనుకోండి హెలికాప్టర్లో గాలిలో తిప్పుద్ది. నాకు తెలుసు అల్లుడు,
నువ్వు కారు గురించి ఆలోచించట్లేదు, నా కూతురు గురించి ఆలోచిస్తున్నావని. అందుకే నా ఆస్తికి నువ్వే అర్హుడివి. ముగ్గురు మొండిగట్టాలి అక్కడ, సోలో ఇక్కడ. హైనాలు ఎన్నున్నా సింహాన్ని ఏమీ చేయలేవు. వడ్డీలు వసూలు చేసిన బుర్రేమో అత్తయ్య గారిది, వంచనతో కూడుకున్న బుర్రేమో నీ కూతురిది, పక్కనేమో పిల్ల సెకుని. అయిపోద్దిరా పని. ఆడవాళ్ళకి బుద్ధి బలం ఉంటే మగవాళ్ళకి కండబలం కూడా ఉంది. ఏది ఇందులో? కాదు, ఇందులో. మావి గారు ఇవి బెదిరించడానికి తప్ప బాధడానికి పని చేయవండి. నీకు మందు అలవాటు ఉందా? పెళ్లికి ముందు ఉండేది. నీ కూతురు ఎట్టి టార్చర్కి ఎంత వేసినా ఎక్కట్లేదని మానేసా. మందేసే మగాడు రెండు రకాలు. పెళ్ళం చేత కొట్టించుకునేవాడు, పెళ్ళాన్ని కొట్టేవాడు. మీరే రకం? కొట్టించుకునే రకం. మరి నన్ను ఎందుకు కొలుపుతారు ఇప్పుడు? నీ పెళ్ళంతో పాటు నా పెళ్ళాన్ని కూడా భయపెడతావని. అమ్మని మా ఆవిడ మీ ఆవిడని చెడగొడుతుంది. నువ్వు మందు కొట్టి వాళ్ళందరినీ సిత్త కొడతావని. దెబ్బకి ఆస్తి పేపర్లు తెచ్చి చేతులు ఎట్టేయాలా? మా అయ్యా మెయిన్ కంటెంట్ ఆస్తే కదా. అవునల్లుడు. ఏమోలే, మీ వంశవృక్షం ఇలా ఉందంటే మొదలు మీరే కదా. ఆస్తివం కట్టుకుని అత్తగారి మీద కోపం నాతో తీర్చుకుంటున్నారేమోనని డౌట్ వచ్చింది. అల్లుడు ఆ. అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే కదా అల్లుడు. ఇంత చిన్న ట్యాగ్లే నెట్టుకుని ట్రైన్ ఎక్కేశారు కదా మా గారు మీరు. నేను ఏదోలా ట్రైన్ ఎక్కాను గాని నీకెక్కాలంటే ఏ బ్రాండ్ కావాలో చెప్పు అల్లుడు. హౌస్ ని మెయింటైన్ చేసే మిడిల్ క్లాస్ మ్యాన్ వేసే బ్రాండ్. 160 రూపీస్ పెడితే 360 డిగ్రీ చూపించే బ్రాండ్. లయన్ బాలయ్య బాబు గారి బ్యాగ్ లో ఉండే బ్రాండ్. అర్థమైంది. ఇంకా ఆట దబిడి దిబిడే. అల్లుడు చూడు చూస్తున్నా చూడు చూస్తున్నా చూడు చూస్తున్నా. ఆపని చెప్పలుడు. గ్యాప్ ఇచ్చి తాగుతున్నాను కదా, ఆత్రం అలా ఉంది. మందు గ్యాప్ ఇచ్చావని గ్లాసు గ్యాప్ ఇవ్వకపోతే ఎక్కేద్ది. అవునా? ఎక్కడానికే కదా మా తాగేది. ఎక్కడానికి మందు కొడితే ఇంకా ఆళ్ళేం కొడతావు? పడుకుంటావు. అవునా సార్, చూస్తాను. అల్లుడు రా 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 రా. ఎక్కడికి రాలే, రా కొట్టేసావు. గ్యాప్ ఇచ్చాను కదా, ఆత్రం. మందు నీళ్లు కలుపుకొని నీటిగా తాగాలి, ఇలా నాటుగా కాదు. అవునా? ఈసారి ట్రై చేస్తాయండి. ఎంతసేపు మన నాగలం. ఏంటో మాయ గారు, 1-2 పెగ్గలు అస్సలు కంట్రోల్లో ఉండవు. ఈసారి చూడండి. ఏం చూసేది? ఎత్తుంటే ఎత్తునే ఉంటావు. కొద్దిగా గ్యాప్ ఇయ్యి. ఈ గ్యాప్లో ఏం చేయాలి? ఏం చెయ్యాలా? కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాం. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. అక్కడ చిరంజీవి, ఇక్కడ బాలయ్య, రెండు కలిపి కొడితే మ్యాన్షన్ హౌస్ మెగాస్టార్ అయిపోవాలి. అయిపోదాం. మాయా, నీ కూతురు దేవత మాయా. అల్లుడు ఇప్పుడు నీ వేరియేషన్ సెంటిమెంట్ కాదు, వైలెంట్. నన్ను కంప్లీట్ చేయని నీకు నీ కూతురులా కంగారు ఎక్కువ. ఏది పూర్తిగానో ఏంటండి, నీ కూతురు దేవత కానీ మీ ఆవిడి మా ఆవిడ్ని సెడగొడుతుంది. అదే 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 నాకు తెలుసు మాయా. గ్యాప్ ఇచ్చి కొట్టిన కంటింట్లో ఉంటాను నేను. నువ్వు సూపర్. చిన్నప్పటి నుంచి అంతే. రాని మనం మాట అయినపోతే ఎత్తరాకలు కొడతారు కదా, ఎట్ట 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 పెట్టి అట్ట కుట్టేస్తాను. కానీ నీ కూతురు దేవత మాయా. అల్లుడు నువ్వు కంగారు పడకో, నేను కంటెంట్లోనే ఉంటాను. మీ ఆవిడే మా ఆవిడని చెడగొడుతుంది. గుర్రాలు ఏంటి మీరు మందు కొడుతున్నారా? అదే పట్టపగలు. దీని మీద పగలు మందు కొట్టకూడదని రాయలేదు మాయా. ప్లేస్ లేదని ప్రింట్ లేదేమో. అయినా మళ్ళీ దిక్కుమాల అలవాటు ఎందుకు మొదలెట్టారు? పెట్టుకోండి. ఇక్కడ ఉండమ్మా, వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తున్నా. అయ్యి బాబా, కాలు పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత ఊగుతున్నాడంటే ఎంత వేసాడో. ఎక్కడికి వెళ్ళావు? గుడికి.
ఎవరికి వెంకటేశ్వర స్వామిని ఏ చెప్పాలిడికి ఎన్ని జన్మలకైనా మీరే భర్తగా రావాలని. మాయా ఎంత బాగా యాక్ట్ చేస్తుందో బోర్నెటర్ ఇది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పవే కూడా పట్టణ అది ఆగా ఈ పట్టణ లైట్ కొట్టేస్తుంది. ఎవరిది? మా చెల్లి. మరి ఎక్కడ ఏం చేస్తుంది? ఈ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. ఎప్పటి నుంచో ఆ, ఇక్కడే ఉంటుందా? అంటే నా శాలరీ మొత్తం తోమేసినట్టు మేసేస్తుందా? ఆగా ఈ పక్కన మా అమ్మ. అత్తయ్య నమస్కారం అత్తయ్య. నమస్కారం. గుడ్ గర్ల్. ఎందుకు వచ్చింది? అది 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 ఆ, స్- స్- నువ్వు మాయగారు లుంగి పంచి మందు కొట్టేసినట్టుంది, జారిపోతుంది. అయ్యో పెట్టేసుకున్నాను నేను. తప్పమ్మా, కట్టుబాట్ల మధ్యన పెరిగిన అలా జారిపోకూడదు. అత్తయ్య గారు ఎందుకు వచ్చారో నాకు ఇప్పుడు అయ్య బాబా తెలియాలి. నువ్వు ఆస్తి గొడవ కోసం వచ్చావని తెలిస్తే నిన్ను నన్ను తేడా లేకుండా కొడతాడు. మాయగారు పెగ్ రెడీ చేస్తారా? రెడీ అల్లుడు. మీరు కలిపారంటే కొట్టేస్తాను మిమ్మల్ని. మీ ఆయన వచ్చి మా ఆయన్ని చెడగొడుతున్నాడు. చెత్తడా 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 చెత్తడా. థ్యాంక్స్ మాయా. మీ కూతురు అన్న మీ ఆవిడ వచ్చి మా ఆవిడని చెడగొడుతుంది మాయా. నాకు తెలుసు మాయా. ఇప్పుడు ఏం చేద్దామే? సైలెంట్ గా తప్పించుకుందాం. ఇడికి దిగేదాకా కనపడకూడదు. అల్లుడు 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 అల్లుడు. రాత్రేమో గ్లాసులు, పొద్దునేమో గంటలు. గట్టిగా మాట్లాడకండి. వినపడిందంటే గంట పక్కనెట్టి గ్లాస్ తీస్తాడు. అల్లుడు మందేస్తే బెల్ట్ తెస్తాడు. అది ఆస్తి పేపర్లు తీసేదాకా ఈ ధారావాహిక బ్రేక్ ఉండదు. కూతురి కప్పురంలో మందు పోతున్నావు. సిగ్గనిపించట్లేదు నీకు? లేదు, బాధ అనిపిస్తుంది. మొగుడికి భయపడని పెళ్ళాం బాటిల్కి బెల్ట్కి భయపడుతుందని తెలియక బాధ అనిపిస్తుంది. ఖర్చు ఇస్తా, కళ్ళు తెరుచుకో. ఆరతి తీసుకో. అబ్బా, ఎంత బాగున్నారో చూడండి. పద్ధతికి బొట్టు పెట్టి పద్ధతి గంట కొట్టి పద్ధతి పూజ చేస్తున్నట్టు. ఎంత పద్ధతిగా ఉన్నారో చూడండి. పద్ధతి పొద్దున్నే ఎలా ఉంటది, సాయంత్రం అయితే ఆ, మందు అయితే లివర్ పాడిపోద్దండి. నువ్వు నా మాట వినపడం వల్ల బ్రెయిన్ పాడైపోతుంది. రోజు తాగితే రోగిష్టోడు అయిపోతావా? మొగుడుతో రోజు గొడవ పడితే మీరు పాపిస్తోళ్ళు ఎవరా? తాగి సాధించినాడు ఎవడు లేడు. తాగినోడితో వాదించినోడు ఎవడో లేడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని సినిమాల్లో కూడా చెప్తున్నారు అల్లుడు. మీ కూతురు పెద్ద ప్రమాదకరం, మీరు చెప్పారా? చిక్కును మాట్లాడుతుంది. మాయగారు నా పూజ అయిపోయింది, నేను వెళ్తా. అలాగే అల్లుడు. పట్టుకో. కాలుతుంది కర్పూరం. బ్యాగ్ ఎక్కడికి? వైన్ షాప్ కి. పొద్దునే ఏంటి నాన్నా? సాయంత్రం జనం ఎక్కువ ఉంటున్నారు.
పోనా పంచే రోజు ఏం తిరుగుతావు గానీ వారానికి సరిపడా ఒకేసారి తెచ్చేయి. అల్లుడు క్వార్టర్కే కంట్రోల్ తెప్పేస్తున్నాడు. స్టాక్ ఉంటే మొత్తం లేపేస్తాడు. తర్వాత కరానా మొగుళ్ళు చిరంజీవి అయిపోతాడు. అబ్బా ఇదంతా దేనికి నాన్న? దానికి తెలుసు. నేను చచ్చిన ఆస్తి పేపర్లు ఇవ్వను. అయితే నేను ఈ ఉద్యమాన్ని ఆపను. 11 అయిపోయింది, షాపులు తీసేస్తారు. సిస్సు, మాదాపూర్లో ఉమెన్స్ హాస్టల్ బాగుంటాయే. ఎందుకు? ఇద్దరం వెళ్ళి జాయిన్ అయిపోదాం. నీకు వంట చేసే పని ఉండదు, నాకు తన్నులు తినే బాధ ఉండదు. మరి నేను ఈ ఏజ్ లో నిన్ను హాస్టల్కి రానివారు గాని వృద్ధాశ్రమంకి వెళ్ళిపో. ఒసేయ్ మరేంటే తాగితే ఎవడైనా హ్యాపీగా డాన్స్ చేస్తాడు. ఈడు మనతో డాన్స్ చేస్తున్నాడు. పక్కన హనుమంతరావు గారు డీజే ఒకటి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడకూడదే. ఏంటమ్మా భయం గురించి నువ్వు నాకు చెప్తున్నావు. భావం చూసి దాన్ని పెట్టేశావు. నమస్కారం. నా మాటిని పేపర్లు ఇచ్చేవే ప్రశాంతంగా ఉండొచ్చు. అంతా నీ వల్ల వచ్చింది. నేనేం చేశానే? కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాట అనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? దాని పాపే తగిలినట్టుంది. బాగా కొడుతుంటే ఇది పారిపోతుంది. మొగుడిని కంట్రోల్లో పెట్టాను రాదు కానీ దీని పేరు రాజకుమారి. నన్ను చూడు, మీ నాన్నని ఎలా కంట్రోల్లో పెట్టాను. అమ్మా మామూలు మొగుడు వేరు, తాగే మొగుడు వేరు. చూసావా, నైట్ మందేసి హారర్ సినిమా చూపిస్తాడు, పొద్దునే హారతులు ఎత్తాడు. క్వార్టర్ ఎత్తే కాటరాజు అక్కడ. ఇది బాయిల్డ్ పల్లిలాగా పచ్చడైపోవడం తప్ప పీకేదేం లేదు. బొసు కొట్టడానికి నువ్వు తాచుపాము కాదు, బుడతపాము. దీనికి పెళ్ళవలేదు కాబట్టి ఇలాగే పేల్తది. నువ్వు నీ మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టావో నాకు తెలియదు గాని నేను నా మొగుడిని ఎలా కంట్రోల్లో పెడతానో దీనికి తెలియాలి. మ్యాన్షన్ హౌస్ అక్కడ. కంప్యూటర్ మౌసేం కాదు, మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక బొడకమని. అట్ట కక్కిత్త మందంతా అరిటాకు మడతాయి పద్దహారాగాడికి. ఎక్కడికి బ్యాగ్ వేసుకుని బయలుదేరారు? దీపావళి చెయ్యాలి, మందుగుండు సామాన్ కొని తేవడానికి. మీరు సామాన్లు బాగానే తెస్తారు, డైలీ తాగితే నా సామాన్లు పోతాయేమో చూడండి. లైఫ్ బాగుండాలంటే సామాన్లు బాగుండాలి అంకుల్. అవునా? ఆ, బాబుకి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక్కసారి చూడు. అంతా నీ వల్ల వచ్చింది. నేనేం చేశానే? కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాట అనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? కుక్క నేను ఒకటేనా? అదే దాని మీనింగ్. నెక్స్ట్ చూడు. మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక బొడకమని. అట్ట కక్కిత్త మందంతా అరిటాకు మడతాయి పద్దహారాగాడికి. బుడక బుడక మనకి అక్కితదంట. సామాన్లు పోతాయన్నావు. ఇన్ని అవమానాలు జరగక బొక్కలో సామాన్లు ఉంటే ఎంత పోతే ఎంత? సగం లివర్ కోసేసినా సరే ఇవాళ ఇల్లు రివర్స్ అయిపోవాల్సిందే. ఎక్కడ నా బాట్లు? అది తేవడానికే వెళ్తున్నాను. వచ్చే లోపు కోపం చల్లారిపోద్ది ఇక్కడ. అవునా? ఏముంది ఇందులో? కారులో బారు. ఇది ఎప్పుడు చెక్ చేశారు? ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది దాచా. మరి వచ్చేసింది కదా ఇంటికి ఎమర్జెన్సీ. ఇంకా చూస్తారేది? అల్లుడు స్టఫ్ ఇక్కడ ఉంది కదా. జయబాలయ్య. మళ్ళా మొదలెట్టాడురా బాబు. మాయా, నేను నీ కూతురు దేవతలా చూసుకుంటుంటే అది నేను కుక్క అందమయ్యా. ఎక్కడ ఉంది మాయా నీ కూతురు? పైన. పదండి వెళ్ళి అరిటాకు మడతెట్టేద్దాం. అల్లుడు, ఆ, నువ్వు నాకు ఫేవర్ చేయాలి. లివరే దొబ్బెట్టేసుకున్నాం, తొక్కలో ఫేవర్ చేయలేరా? చెప్పండి ఏం చెయ్యాలో చేసేద్దాం. మా ఆవిడ నన్ను కంట్రోల్లో పెట్టేనన్నది. ఆ మాట విన్నప్పటి నుంచి నా గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి.
కంగారు పడకుండా సలార్ చేద్దాం. ఎలా అన్నా సరే ఇవాళ ఆస్తి పేపర్ నువ్వు బయటకు రప్పించాలి. రప్పించేద్దాం. సెంటు భూ కూడా పోగొన్నాను. వెళ్తా నా నాయన. నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి, నేను వెళ్ళి మెడికల్ కిట్ అట్టుకొచ్చేస్తాను. ఆచార్య దేవులకి అభివందనం. మెట్ల మీద పడిపోకు. రాజకుమారి అనుకో. ఈడు మందేస్తాడే, పదండి చెప్తా. ఎమ్మి ఎలా పరివారానికి మొత్తం పగిలిపోవాలి. ఓసే ఎక్కడున్నావే నా గొట్టం రావే కక్కిచ్చేది గాని. శ్రీనివాస్ బుర్రవెల్సి వచ్చాడు ఇక్కడ. ఎవరో ముంగేస ముక్కు కూడా, ముక్కు పచ్చడైపోతుంది వాళ్ళ. మయ్యా ముసుకేసి మడతెట్టేస్తున్నారు. ఇక్కడ ఉంటే డేంజర్. పద వెళ్ళిపోదాం. పద పద, మెట్లు ఉన్నాయి చూసుకో. నీ మెట్లు తగలయ్యా. పారిపోయాడు మన దెబ్బకి. ప్లాన్ వర్కౌట్ అయింది. మందెత్తి ముసిగేసి మడతెట్టేయటమే. టవలేస్తే బాగా పట్టేసాడే. మళ్ళీ ఎక్కడ దాక్కున్నారా వీళ్ళు? టవల్ ప్లాన్ తన్నేసిందే. అందుకే ఇంకో ప్లాన్ వేసా. రండి. మీ బావ ఈ బాటిల్ ఒకటెత్తే ఏడుస్తాడు, రెండెత్తే కొడతాడు, మూడెత్తే పడతాడు. సినిమాలు చూసి నేర్చుకున్నారా? ఎవరికే కనపడతలేదు. మాయా మందాస్కరా. మాయా మందు వెళ్తుంది. అల్లుడు తీసుకోరా నా ఈ వెంకటపతి రాజా. అల్లుడు 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 వద్దల్లుడు, ఆపల్లుడు. మాయా ఆ, ఇంకా రేపే. అబ్బా నువ్వు ఏ మందైతే పోసి మీ అల్లుని రెచ్చగొట్టావో నేను అదే మందు పోసి పడుకోబెట్టా. పులి పడుకున్నా పులే, లేచినా పులే. ఆహా, లేచేసరికి మీ పులిని పిల్లి చేస్తాను చూడు. ఆ? ఆ, ఈ దేశద్రోహిని తీసుకెళ్లి కూర్చో కట్టేయండి. కొత్త నాటకానికి తెరలేపుదాం. ఆహా. ఏమై డ్రెస్ రా కరోనా వచ్చేసిందా? యావండి, ఇదేంటి ముసలమ్మ గీసలా ఉంది? లేచారా? ఒసే సౌజీ, త్వరగా రావే, మీ బావ లేచాడు. లేచేనా? అమ్మయ్యా, నా పూజలు ఫలించాయి. మీరు బతికి ఆ భగవంతుడు ఉన్నాడని నిరూపించారు.
నువ్వేంటి ఎలా ఉన్నావు? బా ఇది ముసలిదైపోయింది. బతికావా బా? అక్క నీ పట్టుదల ప్రసాదాలు వల్లే బావ బతికాడక్క. ఆ, ఏమైంది? అవును, మీరేంటి సున్నం పనికి ఏమన్నా వెళ్తున్నారా? జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. సౌజీ, మీ బావ పంచులు కూడా ఎత్తనాడే. అవునక్క, మనిషితో పాటు మెదడు కూడా పనిచేస్తోంది. చాలు, ఈ జన్మకి ఇది చాలు. మంచం మీద ఉన్నవాడిని అలాగే మోసేయలేమో అనుకున్నాను. ముసలితనంలోనైనా నా తోడు నాకు దొరికింది. ముసలితనం ఏంటి? ఇంగి పారు. ఏం పర్వాలే. ఇదేంటి ఎలా ఉన్నాను? కొత్త కదా, కొత్త. మీ బావ భయపడ్డాడు. చెట్టుకు కాయ కాస్తుంది, ఎవరు కొయ్యకపోతే ఏమవుతుంది? పండిపోయి రాలిపోద్ది. ఎంత బాగా వండిన బిర్యానీ అయినా ఎవరు తినకపోతే ఏమవుతుంది? పాచిపోయి పాడైపోద్ది. ఇక్కడ అదే జరిగింది. మంచం మీదే మీ యవ్వనం అంతా పండిపోయి రాలిపోయింది. అవును బా, నువ్వు కోమా నుండి ఇప్పుడే బయటకొచ్చావు. కోమానా? ఇది 2040. మీరు 15 ఏళ్ళు కోమాలో ఉండిపోయారు. 15 ఏళ్ళ? ఆ రోజు జరిగింది మీకేమైనా గుర్తుందా? ఏ రోజు? ఆ రోజు అల్లుడు 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 వద్దల్లుడు, ఆపల్లుడు. ఆ, ఇంకా రేపే. అబ్బా మంది ఎక్కువైపోయి పడిపోయాను. అలా పడ్డ మిమ్మల్ని ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాం. బావప్పుడు బొగ్గులు బస్తాలాగా ఎంత బరువు ఉండేవాడే. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా గడియారంలో 12 అయింది. మీ గొంతులోంచి సడన్ గా కేక. నేను లేచి చూస్తే గుండెలు పట్టుకుని గింజుకుంటున్నారు. గుండీలు రావట్లేదేమోనని తీయబోయా. గుండె నొప్పని తెలిసి షాక్ అయ్యా. గుండె నొప్ప? 108 వచ్చింది. 208 లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ చేసి ఐసీయూలో పెట్టారు. ఐస్ సాట్ గా పెట్టుకుని కోమాలకు పోయారని చెప్పారు. ఏం చేయాలని అడిగితే వెయిట్ చేయాలన్నారు. ఎన్నాళ్ళని అడిగితే పడుకున్నన్నాళ్ళన్నారు. నాన్న ఇల్లమ్మి బిల్లు కట్టాడు. డిశ్చార్జ్ అయ్యాక ఛార్జీలకు డబ్బులు ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు? మీకు మందు పట్టించినందుకు. కోటర్ ఎక్కువైతే కోమలకు పోయానా? ఇంకో శాంపుల్ వేసుంటే శ్మశానంలోకి పోయేవాడివి. మీరు మందు తాగటం వల్ల మన దాంపత్య జీవితంలో 15 ఏళ్ళు దండగైపోయాయి. కానీ నాకేంటి బాడీ ఎంత ఫిట్ గా అనిపిస్తుంది, పాటలన్నీ గట్టిగా అనిపిస్తున్నాయి. కారు వాడకుండా పక్కన పెడితే కొత్తగానే ఉంటుంది బా. లాజిక్. అవును, 15 సంవత్సరాలైనా ఇది నా కొంపలం చెల్లలేదా? వీడు కోమాలకు కాదు, కాటికి పోయినా నా గురించి మర్చిపోడు. మీరెప్పుడు అనేవాళ్ళు కదా, దీనికి పెళ్లి చేసిన కాపురం సరిగ్గా చేయదని. అంటే పారిపోయాడు. ఇది ఇక్కడే ఉండిపోయిందా? ఈ వయసులో కూడా ఇవన్నీ ఎందుకండి? చేయి పట్టండి. ఏంటిది? మీరింక జీవితంలో మందు కొట్టకూడదని పూజ చేయించి కడుతున్నా. అవును, ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 2680. 180 ఉండేది. ఇది 2040. చిట్టి చిట్టి ఎవరు? నాకు తెలియకుండా పిల్లలు కూడా పుట్టిసారా? జోకులు కాదు, చిట్టి ద రోబో. మన ఇంట్లో పనులన్నీ అదే చేస్తుంది. ఇప్పుడే మీకు డైపర్ మార్చెళ్ళింది. డైపరా? అయ్య బాబా, నిజమా మెత్తగా ఉంది. 15 ఏళ్ల నుంచి డైపర్ రేట్లు కూడా 15 సార్లు పెరిగాయి తెలుసా? మరి నాకేంటి అంతా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. సర్లేండి, మీరు మళ్ళీ కోమాలోకి వెళ్ళకూడదంటే మీరు మళ్ళీ మందు కొట్టకూడదు. మందు కొట్టనని దేవుడి మీద ప్రమాణం చేయండి. ఆలోచిస్తున్నారా? మీ వైద్యానికి మన ఆస్తులన్నీ కరిగిపోయాయి. మీ డైపర్లకి అప్పులు పెరిగిపోయాయి. ఇన్కమ్ లేదు, ఇంటికి చుట్టాలెవరు ఇన్కమింగ్ లేదు.
మళ్ళీ మందు ముట్టనని ఒట్టేయండి. ఆ, వెయ్యండి. ఏంటా కోతలు? చిట్టి చిట్టి అయి ఉంటది. ఛార్జింగ్ అయిపోతే అలానే కోతలు పెడుతుంది. ఆ, ఒట్టేయండి. కాదే. ఏ చిట్టి అరవకు. మీరేయండి. ఆ. కాదే, ఈ గొంతు ఎక్కడో ఎన్నట్టుంది. ఏం చూసొస్తాను. లేదండి, అది చిట్టి రోబో. కోమాలోంచి లేవగానే అలా వెళ్ళకూడదండి. ఎవరు చెప్పారు? ఎక్కడో ఎత్తున్నాను. ఏమండి? పోతున్నాడు వీళ్ళ అప్పే. అయ్యో అదిగో ఈనండి. అదిగో ఈనండి. యా, ఉండు. తప్పుకో. మావయ్య గారు పక్కుడి పక్కన కట్టేరేటి. ఇలా చేసావు. మంచులు ఇవే ముద్దు. తాగండి. వీళ్ళు మీరేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ పాతకి పాత సినిమా ప్లాన్ వేసి నాతో మందు అనిపిద్దామని చూసింది. నా దగ్గర నేర్చుకున్న పెర్ఫార్మెన్స్ అంతా నా ముందే ప్రదర్శించింది. పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ ఒకతే ఓల్డ్ గెటప్ వేసుకుని. అవును, నెత్తి మీద తెల్ల జుట్టు ఎక్కడి నుంచి వచ్చిందే? పాండ్స్ పౌడర్ వాటర్ లో కలిపితే ఏంటిది? పాండ్స్ పౌడరా? 15 రూపాయల పౌడర్ డబ్బాతో 15 ఏళ్ళు ముందు తీసిపోయారా? మా అయ్యగారు ఇలాంటి కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేశారు, మీకు జాలి అనిపించలేదా? మేమెక్కడ చేసాం? మీరే బాజా భజంత్రులు పెట్టుకొచ్చి మరీ చేసుకున్నారు. మీరు భోజనాలు పెట్టి మమ్మల్ని బుక్ చేశారు. ఏమే ఇంతకీ ఒట్టేయించవా లేదా? ఎక్కడా కరెక్ట్ గా వేసే టైంలో ఈయన కోతలెట్టాడు. ఆయన పక్క నుండి నువ్వేం చేస్తున్నావే? చిప్స్ తింటున్నాను. కోక్ కూడా పెట్టుకోలేపావా? చిన్న దేవుడు పట్టం మీద చిన్న ఒట్టేయించలేకపోయారు. మళ్ళీ మీ మొహాలకు స్పెషల్ గెటప్లు ఒకటి. మామయ్య గారు అసలు వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారండి? మాకు మేమే తోపులు, మనం ఎళ్ళ ఆపలేం. ఏ రాత్రి ముగ్గురిని మూటగట్టి మేడ నుంచి కిందాడేద్దాం ఏంటి? కేసు అవుద్దేమో. అయితే శిక్ష అనుభవించేద్దాం మాయ గారు, దీనికన్నా అదే బెటర్ కదా. అంతేనంటావా? ఈ జాలేని వాళ్ళతో ఉండడం కన్నా జైల్లో ఉండడం చాలా హ్యాపీ మాయ గారు. మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు టైంకి భోజనం చేశారా? అసలు భోజనం టైం ఎప్పుడు? చూసారా, మర్చిపోయారు. అదే అక్కడైతే టైంకి భోజనం పెడతారు. ఆ? ఎప్పుడైనా టైంకి నిద్రపోయారా? అక్కడైతే టైంకి పడుకోబెడతారు. ఆహా, ఆ, ఆట విడుపు కోసం ఆటలాడిస్తారు, పని చేస్తే డబ్బులు ఇస్తారు, ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో చూపెడతారు. అయితే కాపురం చేయడం కన్నా కూలి చేయడమే మంచిది. ఆ, చేసేస్తారేంటి? మానవత్వం ఉన్న మగాళ్ళు మొగుళ్ళుగా పనిచేయరు మాయ గారు. నేను సాయంత్రం బస్కు ఊరు వెళ్ళిపోతా. వర్షాలకు బస్సులు తిరగట్లేదంట. అయితే ట్రైన్లో పోతా. మీ ఊరెళ్ళి ట్రాక్ పాడైపోయిందంట. విమానం మేడ మీద దింపుతావా? మాయగారు వీళ్ళతో ఇలా అవ్వదు గాని మనం వెళ్ళి పకడ్బందీగా మటర్ ప్లాన్ వేద్దాం రండి. కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పుతున్నాయి అల్లుడు. మన ఇంట్లో మసాజ్ మిషన్ ఉంది మాయగారు, ఆ? మసాజ్ చేసుకుంటే మటర్ ప్లాన్ వేద్దాం. బొంతకాయ మొహం దాన. ఏంటి మడ్ర అంటున్నాడు? నువ్వు ఆస్తి పేపర్లు ఇవ్వకపోతే చేసినా చేస్తాడు. సౌజీ ఉత్తునే భయపెడదామని. అసలే మా ఆయన మీ ఆయన చెడగొడుతున్నాడు. అల్లుడు మందేశాడంటే అమ్మో నేను ఊరు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా, అక్కడికి రాడా? బెదిరిస్తున్నాడు లేవే, భయపడుకో. ఆస్తి పేపర్లు మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు చాలా ప్లాన్లు వేస్తారు. వాటిని తిప్పి కొట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేనంటావా? ఇంకేమన్నా ఉందా? ఉమ్. అల్లుడు, ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాలు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. మరి పెళ్ళాలి మాట కూడా వింటలేదు కదా, దానికి ఏం మిషన్ కనిపెట్టలేదా? కనిపెట్టారు. ఏది మరి? రిలీజ్ చేయడానికి అక్కడ పిల్లం పర్మిషన్ ఇవ్వలేదంట. జోకేసేవాళ్ళు. అసలు నా జీవితాన్ని జోక్ చేసిందే మీరు. పెళ్లి సూపుల్లో మా అమ్మాయి అమాయకురాలు నోట్లో ఏలు పెడితే కొరకలేదన్నారు. ఇప్పుడు అది నా పేక కొరుకుతుంది. అది జోక్ కాదా? అప్పగింతలప్పుడు దాని చెయ్యి నా చేతిలో పెట్టి వదలక బాబు తప్పిపోద్దన్నారు. ఇప్పుడు అది ఎట్టి తిప్పలకి నాకెలా తప్పించుకోవాలో తెలుస్తలేదు. అది జోక్ కాదా? ఇప్పుడు కొత్తగా ఆస్తిని పేరును ఉండాలని కొత్త లింక్ కట్టుకొచ్చారు. ఇది ఎంత పెద్ద జోక్ అవుతుందో తర్వాత. కార్యసాధనతో ఆటంకాలను అధిగమించడం వీరుడి లక్షణం. విరోచనాలు మాత్రం కల్పించేస్తాను మా దగ్గర మీకు. ట్యాంగు టేయిందంటే డామ్ అంటారు. మీ
ఈ ఆస్తి పేపర్ల వల్ల నేను పిచ్చాసుపత్రికి వెళ్ళిపోయేలా ఉన్నాను. ఏంటి మామ వాళ్ళు ఇద్దరు కలిసి మంత్రాలు ఎత్తున్నారు? ఆ, మా అయ్యగారికి సన్నాయి నేర్చుకోవాలని ఉందట, కొనిపెట్టమని అడుగుతున్నారు. ఎందుకు ఎలా పలా లేకుండా వాయించి ఇల్లంతా గోల్ చేయడానికా? అందుకే మీరందరూ ప్రశాంతంగా పడుకున్నప్పుడు వాయించుకోమంటున్నాను. ఆ, ఫోన్లే అక్క, ప్లాన్లు ఎలాగో వర్కౌట్ అవట్లేదు కదా, కనీసం పాటలైనా పాడుకుంటారు. అల్లుడు సరుకు ఎత్తాడు, మావ సన్నాయి వాయిస్తాడు. చూసావా దాని బలుపు? అలాగే మీ బావ మెల్ల డోలు కూడా ఉంటే బాగుండే, పెళ్లిళ్ళకి వెళ్తే డబ్బులు వచ్చేవి. చెప్పు. ఇప్పటిదాకా నేను ఆస్తి గురించి ఆలోచించలేదు కాబట్టి అట్టా ఉన్నాను. నా రికార్డ్స్ తెలిసి కూడా నన్ను రెచ్చగొట్టావు కదా, ఎప్పటి నుంచి చూడండి మీకు జింగ్ బ్యాంగ్ జింగు అయిపోద్ది. మాయగారు సిచ్చి కట్టండి. బొంగేం అవదు.